గోదావరి నది ఆవల వైపున గల అమలాపురం కేంద్రంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల మండపేట నియోజకవర్గంను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయడంపై ప్రభుత్వ శాఖ అధికారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు సిఫార్సు మేరకు మండపేట నియోజకవర్గంను రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనానికి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వేగుళ్ల చిత్రపటాలకు వివిధ శాఖ అధికారులు వారి కార్యాలయాల వద్ద పాలాభిషేకం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల డిసెంబర్ 2వ తేదీన అంగర పిహెచ్సి సిబ్బంది, 3వ తేదీన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది పాలకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాలనాధికారి శ్రీనివాస్ చౌదరి, అధిక సంఖ్యలో ఎన్ఆర్ఈజీఎస్ క్షేత్రస్థాయి సిబ్బంది, వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. మన కోనసీమ జిల్లా నుండి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి కలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాని సందర్భంగా మన మండపేట నియోజకవర్గంలో భాగమైన కపిలేశ్వరం మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి అహర్నిశలు కష్టపడిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మరి యూనిట్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి అమలాపురం కట్టుకోట అయినందువల్ల ఈ కపిలేశ్వరం నుంచి అమలాపురం వెళ్ళాలంటే దాదాపు 2 గంటలు ప్రయాణించవలసి ఉంటుంది. వెళ్తే ఒకవేళ వెళ్తే రావులపాలెం నుంచి వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే ఇలాగ మనం కోడిపల్లి రేవు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా 2-3 గంటలు ప్రయాణం ఇబ్బందులు పడేవాళ్ళం. ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు అలాగే మా ఎంప్లాయీస్కి, అదేవిధంగా ప్రజలకు కూడా ఈ ఇబ్బందులు తగ్గి ప్రజెంట్ మన దగ్గరలో ఉన్న రాజమండ్రి వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి రాజమండ్రి బాగా దగ్గర మనకి 30 కిలోమీటర్స్ దూరంలో మనం దగ్గరికి వచ్చాం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మా మండపేట నియోజకవర్గం అనగా కపిలేశ్వరం, రాయవరం, మండపేట మండలాలని మా అందరికీ, ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ పరిపాలనా సౌలభ్యం, రహదారి విధానంగా ఉండేటట్టుగా రాజమండ్రిలో కలిపినందుకు మేమందరం చాలా గర్వంగా ఆనందిస్తున్నాం. ఈ మా మండపేట నియోజకవర్గాన్ని ఈ తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు అహర్నిశలు కృషి చేసినటువంటి మన శాసనసభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారికి శుభాభినందనలు తెలుపుకుంటూ, ఈ సందర్భంగా ఆయన చేసిన కృషికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గెజిట్ విడుదల చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మేమందరం వారికి కృతజ్ఞతాభావంతో మండల ఉపాధి సిబ్బంది అందరం కలిపి ఈ వీరికి కృతజ్ఞతాభావంతో పాలాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది.